పోయింది అనేటువంటి విషయాలను హైలైట్ చేస్తూ చూపించారు. వాస్తవానికి గత కొంతకాలం నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఓకే రత్నకుమార్ మనతో పాటు ఇప్పుడు మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రవి గారు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రవి గారు నమస్కారం అండి. హలో రవి గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. రవి గారు, ఇప్పుడు ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ ఇది చట్టబద్ధమే అంటూ హైకోర్టు చెప్పినప్పటికీ కూడా ఈ రిపోర్టు ప్రకారం కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు తీర్పును వెల్లడించింది. దీన్ని ఏ విధంగా చూడాలండి? ఇప్పుడు ముందుగా విషయం వస్తేనండి, రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిందో అది చట్ట పరిధిలో ఉంది కాబట్టి దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నిర్ణయాధికారం ఉంది కాబట్టి ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ సేమ్ టైము పీసీ ఘోష్ ఏదైతే ఎంక్వైరీ కమిషన్ పేరుతోన ఈ ట్రయల్ ప్రక్రియ అంటే అందరినీ మాజీ ముఖ్యమంత్రి గారితో పాటు హరీష్ రావు గారితో పాటు బీఆర్ఎస్ నాయకులను లేదా ఇతర అధికారులను పిలిచి వీళ్ళు విచారణ చేసే సందర్భము, విచారణ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది వ్యాలిడిటీ కాదు అని మాత్రం హైకోర్టు క్లియర్ కట్ గా చెప్పిందండి. ఈ రోజు ఇప్పుడు వాస్తవాన్ని ఈ నిర్ణయం ఇప్పుడు ఏదైతే హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఏదైనా రాష్ట్రంలో ఒక విచారణ కమిషన్ ఏర్పాటు చేసుకోవడానికి ఖచ్చితంగా అవకతవకలు జరిగినవని అనుకున్నప్పుడు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ సేమ్ టైము కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ లో సెక్షన్ 8B ప్రకారము ఏముందంటే ఎవరినైనా ఎంక్వైరీ చేయొచ్చు మీరు, కానీ ఆ ప్రాసెస్ ఆ ప్రక్రియ అంతా కూడా న్యాయ పరిధిలో ఉండాలి. వాళ్ళకు ఏదైతే ఇప్పుడు మీరు ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం ప్రకారం తీసుకున్న నిర్ణయాలు అవి. కేబినెట్ అంటే రాజ్యాంగ ప్రకారం ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము కేబినెట్ లో కూర్చొని కేబినెట్ నిర్ణయం చేసినాక దాన్ని తప్పుపట్టడానికి వ్యక్తులకు దానికి దురుద్దేశాలతో వ్యక్తులను శిక్షించడానికి లేదా వ్యక్తులను హరాజ్ చేయడానికి లేదనేది స్పష్టమండి. ఎందుకంటే ఏదైనా కూడా ఒక ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం కూడా ఏదైనా కేబినెట్ నిర్ణయం ప్రకారం తీసుకున్నప్పుడు దానికి వ్యక్తులకు ముడిపడడానికి లేదు, ప్రభుత్వం వ్యవస్థ మొత్తానికి లింక్ అయి ఉంటది. అట్లనే సెక్షన్ 8B కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో ఏముందంటే ఏదైనా ఎంక్వైరీ చేసేటప్పుడు తీసుకున్న నిర్ణయాలలో లోటుపాట్లు ఉంటే అది వ్యవస్థకు సంబంధించింది. కానీ ఇక్కడ ఈ పీసీ ఘోష్ కమిషన్ ఏం చేసిందంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ క్వశ్చన్ చేసేటప్పుడు పూర్తిగా రాజకీయ దురుద్దేశాలతోనే క్వశ్చన్ చేసిండ్రు. పూర్తిగా వీళ్ళు ఇచ్చినటువంటి సాంకేతిక వివరణలు కానీ లేకుంటే అన్ని రిపోర్ట్లను కానీ సెక్రటరీ అంటే వీళ్ళు ఏదైతే క్యాబినెట్ మీటింగ్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలను పూర్తి స్థాయిలో వీళ్ళు ఇచ్చినప్పటికి కూడా వీళ్ళు ఇచ్చినటువంటి వివరాలను ఎటువంటి అంటే దాన్ని పట్టించుకోకుండా కేవలం రాజకీయ దురుద్దేశాలతో వన్ సైడ్ గా ఏకపక్షంగా ప్రభుత్వానికి ఏది ఇంట్రెస్ట్ ఉందో ప్రస్తుత ప్రభుత్వానికి అంటే వీళ్ళని రాజకీయంగా బదనాం చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళు ఏకపక్షంగా రిపోర్ట్ ఇచ్చిండ్రు అనేది స్పష్టమవుతోంది. అదే దాని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు హైకోర్టు కూడా ఏం తీర్పిచ్చింది, గౌరవ తెలంగాణ హైకోర్టు ఈ రోజు ఇచ్చిన తీర్పు ఏముందంటే మీకు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులతో రాష్ట్ర ప్రభుత్వం మీరు కమిషన్ ఎంక్వైరీ చేసుకున్నారు, ఓకే కమిషన్ నియమించుకున్నారు, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ పీసీ ఘోష్ కమిషన్ ఎంక్వైరీ ఏదైతే ఉందో ఏదైతే అట్టహాసంగా జరిపినరో ఏకపక్షంగా జరిపినరో వాళ్ళు ఇచ్చినటువంటి వివరణలు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సాంకేతిక అంశాలను కానీ వాళ్ళ క్యాబినెట్ నోట్స్ను కానీ ఇవన్నీ పట్టించుకోకుండా ఏకపక్షంగా కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే చేసిండ్రు కాబట్టి వాటిని ఆపేయండి, దానికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదండి. రవి గారు, అయితే ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది నిబంధనలు పాటించలేదంటూ కూడా హైకోర్టు చెప్పింది. మరి ఇప్పుడు రిపోర్ట్ ని పూర్తిగా కొట్టేసినట్టు అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ హైకోర్టు ఈరోజు గౌరవ తెలంగాణ హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పిందండి, మీకున్న రాష్ట్ర ప్రభుత్వం ఉన్న హక్కు మీకున్న అధికారంతో ఘోష్ కమిషన్ నియమించుకున్నారు, దాంట్లో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఘోష్ కమిషన్ ఏదైతే ఎంక్వైరీ పేరుతో అట్టహాసంగా చేసిందో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇన్వాలిడ్, దానికి చట్టబద్ధత లేదు అని చెప్పింది. ఎందుకంటే సెక్షన్ 8B అనేది క్లియర్ గా కేటగరికల్ గా జడ్జిమెంట్ లో చెప్పారండి. సెక్షన్ 8B కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ లో సెక్షన్ 8B ప్రకారం ఏ వ్యక్తినైనా మనం ఎంక్వైరీకి పిలిస్తే వాళ్ళు ఇచ్చిన వివరాలను సవివరణంగా తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చినటువంటి వివరణలు తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆధారాలను వాటిని బేస్ చేసుకునే రిపోర్టును సమర్పించాల్సి ఉంది. కానీ ఇక్కడ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు కానుంచి మొదలుకుంటే విచారణ ప్రాసెస్ కానుంచి రిపోర్టు ప్రభుత్వానికి అందజేసేంత హడావుడిగా చేసిండ్రు. ఇది కేవలం రాజకీయంగా ప్రతిపక్ష నాయకులను దెబ్బతీయడం కోసం మాత్రమే చేసిండ్రని స్పష్టంగా కనపడుతుంది. వాటి ఆధారాలను కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారి తరఫున ఉన్న అడ్వకేట్లు ప్రభుత్వానికి సమర్పించారు, హైకోర్టుకు సమర్పించారు. గౌరవ హైకోర్టు దాన్ని
విన్నాక కూడా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఇది రాజకీయ దురుద్దేశాలతో జరిపినరు అనేది స్పష్టంగా అర్థమైనందుకే కమిషన్ రిపోర్టును వ్యాలిడ్ కాదు, అది వద్దు, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంగా చెప్పింది. మరి ఇప్పుడు రవి గారు, ఇప్పుడు 2024 మార్చి 14న జారీ చేసిన ఈ జీవో 6 కి సంబంధించి ఇప్పుడు పిటిషన్ ని వేశారు ఇటు హరీష్ రావు, కేసీఆర్, అదేవిధంగా స్మితా సబర్వాల్ కూడా. మరి దీనికి సంబంధించి ఇప్పుడు జీవో 6 ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు అదే అండి, ఇప్పుడు ఇదంతా కూడా రాజకీయంగా వీళ్ళను దెబ్బతీయడానికి చేసినటువంటి అట్టహాసం అనేది క్లియరు. ఇప్పుడు వీటికి ఏటికి మనుగడ ఉండదండి. ప్రభుత్వం మళ్ళీ ఏదైనా చేయాలనుకుంటే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిందే తప్ప పీసీ ఘోష్ రిపోర్టులో, పీసీ ఘోష్ నివేదికలో వాళ్ళు ఇచ్చినది ఏది కూడా చట్టబద్ధత ఉండదు, వాటికి ఏటికి వ్యాలిడిటీ ఉండదు. దాని ఆధారంగా ఏ వ్యక్తి కానీ, వ్యవస్థ పైన కానీ, వ్యక్తుల పైన కానీ ఎలాంటి ఏమంటారు శిక్ష అంటే మనం పనిష్మెంట్ తీసుకోవడానికి కానీ, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కానీ అవకాశం లేదు, ఉండదండి, స్కోపే ఉండదు. ఓకే రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అక్కడ హైకోర్టు దగ్గర నుంచి మనకి